ఛీ దీనమ్మ, మీ గ్యాంగ్ లో కూడా ఇలా ఫ్రెండ్స్ కి తెలియకుండా బయటకు వచ్చి తినేసే దొంగనా డాష్ గాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. హలో మావా, ఈ రోజు మా కాలేజ్ లో స్పోర్ట్స్ మీట్ అయితే కండక్ట్ చేశారనమాట. మనకి ఎక్స్ట్రా క్లాసెస్ లాంటివి పెడితే వెళ్ళం, కానీ ఇలాంటి స్పోర్ట్స్ మీట్లు అవి పెడితే ముందే ఉంటాం. అందుకే వాళ్ళు 9 కి రమ్మంటే మేము 7:30కే వెళ్ళి కూర్చున్నాం గ్రౌండ్ లో. అలా కొంచెం సేపు అయిన తర్వాత ఫస్ట్ క్రికెట్ స్టార్ట్ చేసేస్తా అన్నారు. అదేం దరిద్రమో ఏంటో గానీ ఫస్ట్ మ్యాచ్ కూడా మాతోనే స్టార్ట్ చేశారు మావా. ఇంకా మేము ఎలా ఆడామో చెప్పాలంటే చెప్పడానికి కూడా ఏం లేదనమాట, అంత బాగా ఆడేసాము. ఇంకా నాకైతే కొన్ని టాటూస్ అయితే పడ్డాయి అనమాట. ఇంకా ఎక్కడెక్కడ పడ్డాయో తెలియదు మావా, చూసుకోవాలి ఒకసారి ఇంటికి వెళ్ళి. ఆ తర్వాత మా వాళ్ళు క్రికెట్ లో ఓడిపోయామనే బాధతో కబడ్డీలో దుమ్ము దులిపేశారనమాట. అన్ని విన్ అయిపోయాం మావా. ఇంకా ఫైనల్ మ్యాచ్ ఒక్కటి ఉందనగా కాసేపు రెస్ట్ తీసుకోమన్నారు. అప్పటి వరకు నాతోనే ఉన్నారు మావా. ఈ లోపు ఎప్పుడు వచ్చేసారో తెలియదు కానీ బయటకు వచ్చేసి దొబ్బి తినేస్తున్నారు అనమాట మా వాళ్ళు. మీ గ్యాంగ్ లో కూడా ఇలా సీక్రెట్ గా బయటకు వచ్చి దొబ్బి తినే వాళ్ళని కామెంట్స్ లో మెన్షన్ చేసే మావా. ఇంకా ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలు గెలిచాం.